హే గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. ఈ వీడియో చాలా బాగుంటది గైస్. ఇప్పుడు నేను మాట్లాడేది ద ఎగ్జార్సిస్ట్ మూవీ గురించి. ఇది 1973లో వచ్చింది. ఎగ్జార్సిజం అంటే ఒక మనిషి తన ప్రేయర్స్‌తో ఇంకో మనిషిలో ఉన్న దయ్యాన్ని విడిపించే ప్రాసెస్‌ని ఎగ్జార్సిజం అంటారు. రియల్ ఇన్సిడెంట్ మీద బేస్ చేసి రాసిన ఒక నావెల్‌ని బేస్ చేసుకొని ఈ మూవీ తీశారు. మొన్న రివ్యూ చేసిన 'ఆంట్రమ్' మూవీ ఉంది కదా! ఆ మూవీ లాగే ఈ మూవీ కూడా ఒక కర్స్డ్ మూవీ అంటారు. సో డీటెయిల్‌గా మొత్తం మాట్లాడుకుందాం. అంతకుముందు మన ఛానల్‌కి కొత్తగా వచ్చుంటే, మన రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. ఈ మూవీ ప్లాట్ చెప్పే ముందు ఈ మూవీని 1973లో రిలీజ్ చేశారు. ఆ టైంలో రిలీజ్ అయ్యాక కొన్ని వియర్డ్ ఇన్సిడెంట్స్ జరిగాయి. అవేంటో చెప్తాను. ఫస్ట్ ఏంటంటే, ఈ మూవీ రిలీజ్ అయ్యాక థియేటర్స్‌లో ఆ హారర్ సీన్స్ తట్టుకోలేక ఒక మనిషి కళ్ళు తిరిగి పడిపోయాడంట. నెక్స్ట్ అతన్ని హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. ఇలాంటి హారర్ మూవీస్ తీసినందుకు వార్నర్ బ్రదర్స్ మీద కేసు వేశాడంట. అండ్ ఈ మూవీ ఇప్పటి వరకు వచ్చిన అన్ని హారర్ మూవీస్‌తో కంపేర్ చేస్తే ఐఎండిబిలో టాప్ రేటెడ్ హారర్ మూవీ గైస్. 8.1 రేటింగ్ ఉంది. అండ్ అన్‌బిలీవబుల్లీ ఈ మూవీ ఆ టైంలోనే 441 మిలియన్ కలెక్ట్ చేసింది. అండ్ 1974 ఆస్కార్స్‌లో 10 నామినేషన్స్ వచ్చాయి. వాటిల్లో 2 ఆస్కార్స్ గెలిచింది. అండ్ ఇంకా 2 మెయిన్ షాకింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి గైస్. అవేంటంటే, ఈ మూవీ షూటింగ్ టైంలో 9 మంది చనిపోయారంట. అండ్ అలాగే అసిస్టెంట్ కెమెరామెన్‌కి అప్పుడే పుట్టిన ఒక చిన్న పాప కూడా చనిపోయిందంట. అండ్ ఈ మూవీ షూటింగ్ చేసిన పెద్ద ఇల్లు ఉంటది కదా! ఆ ఇంటిని ఒక బర్డ్ వచ్చి గుద్దుకున్నాక షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు మొత్తం కాలిపోయిందంట. వామ్మో! ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగాక ఈ మూవీని ఒక కర్స్డ్ మూవీ అనడం స్టార్ట్ చేశారు. ఇవన్నీ పక్కన పెడదాం. నిన్న నైట్ ఈ మూవీ చూసాను. సో ఇప్పుడు ఈ మూవీ ప్లాట్ తెలుసుకుందాం. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఒక మూవీ యాక్ట్రెస్ ఉంటది గైస్. తనకొక 12 ఇయర్స్ ఓల్డ్ డాటర్ ఉంటది. ఆ డాటర్‌లో కొన్ని డేంజరస్ చేంజెస్ నోటీస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ ఒక ప్రీస్ట్ వచ్చి ఆ అమ్మాయి లోపల ఉన్న దయ్యాన్ని ఎలా విడిపించాడు అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. సో ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, సీ గైస్, ఈ మూవీని 2025 స్టాండర్డ్స్‌తో కంపేర్ చేస్తే అప్పట్లో చూపించిన హారర్ సీన్స్ ఇప్పుడు కామెడీగా అనిపిస్తాయి. బట్ వీఎఫ్ఎక్స్ అండ్ సీజీఐ లాంటివి ఏం లేకుండా అంత రియలిస్టిక్ సీన్స్ తీశారంటే చాలా గ్రేట్ అసలు. అండ్ మెయిన్‌గా దయ్యం పట్టినట్టు యాక్ట్ చేసిన ఆ అమ్మాయి అయితే చాలా బాగా చేసింది. అసలు సూపర్ పర్ఫార్మెన్స్ చేసింది. అండ్ బీజీఎం కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సో ఓవరాల్‌గా ఈ మూవీని జస్ట్ యాస్ ఎ టైమ్ పాస్ మూవీగా రికమెండ్ చేస్తాను. అండ్ ఈ మూవీ ఇన్సిడెంట్స్ అన్ని విన్నాక అసలు ఈ మూవీ ఎలా ఉంటదో అన్న క్యూరియాసిటీతోనే ఈ మూవీ చూశాను. ఈ మూవీని కర్స్డ్ మూవీ అంటారు కదా బ్రో! చూడొచ్చా అంటే, నేను చూసి రివ్యూ చేస్తున్నాను కదా! నాకేం అవ్వలేదు. సో ధైర్యంగా ఈ మూవీని చూడొచ్చు. నా సైడ్ నుంచి రికమెండెడ్ 60%. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఇది గైస్ ది ఎగ్జార్సిస్ట్ మూవీ గురించి. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.